మంగమ్మ, అమ్మా, అందరూ భోజనానికి కూర్చుంటే కళ్ళు కనిపించడం లేదా వడ్డించడానికి? రోజు మీరే వడ్డిస్తున్నారు కదమ్మా. అప్పుడు వడ్డించాను, ఇప్పుడు వడ్డించాలా? జాగ్రత్త, ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు. ఈ ఇంటికి కాబోయే కోడలు నీకు పరిమేషిగా కనిపిస్తుందా? వడ్డించు, వడ్డించు. ఏమిటే సోకుల రాణి, సోకు చేసుకొని టకా 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 అని దిగుతున్నావు? ఎవరి కోసం? చేసుకోను పొమ్మన్నాడుగా, ఇంకా ఎందుకే సోకులు? ఏమైంది? ఎందుకు అడుస్తున్నావమ్మా? ఏమైంది? ఏమిటే ఏమన్నావు? ఏమన్నాను? ఓసే సోకుల రాణి, పెళ్లి చేసుకోను పొమ్మన్నాడుగా, ఇంకా ఎవరి కోసం సోకులు చేసుకొని టకా 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 అని దిగుతున్నావు అన్నాను. ఆ మాట అనడానికి యవతినా? నిన్న ఆయన చెప్పారుగా, అద్దాల చాటు నుండి విన్నారుగా, ఆయన్ని కట్టుకోబోయేదాన్ని, ఈ ఇంటి కోడలు. చిన్నప్పటి నుంచి తల్లిలా పెంచిన దాంతో నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావా? నేనే మాట్లాడలేదు, నీ పెళ్ళో నీ కూతురే ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. అసలు మీకు సిగ్గు ఎగ్గు ఏదైనా ఉంటే పెళ్లి చేసుకోను అన్న తర్వాత మూటాముళ్ళు సర్దుకొని బండెక్కేవారు. సిగ్గు సారం లేదు కాబట్టి ఇంకా ఈ ఇంట్లో పడున్నారు. అమ్మాయి, చిన్న పెద్ద తారతమ్యం లేకుండా నోటికొచ్చినట్టు హద్దు మీరు మాట్లాడుతున్నాం.